అందరూ కూడా welcome to BVR sir's classroom. That is my classroom. We are studying phase rule. Under this phase rule, this is the second part. The first part already I explained about the basic fundamental things of this phase rule. ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను స్లోగా చెప్తున్నాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకుని ఈ క్లాస్కి అటెండ్ అయ్యారనుకోండి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది మీకు. ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో విలార్డ్ గిబ్స్ ప్రపోజ్ దిస్ ఫేజ్ రూల్. ఇంకా మనకు ఫోటోలో కనిపిస్తున్నారు ఆయన. ఫేజ్ రూల్ అంతా కూడా ఒక స్మాల్ మ్యాథమెటిక్ రిలేషన్స్తో మనకి అర్థం అవుతుంది అని చెప్పి అంటున్నాను. దట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఒక్క ఫార్ములా చివరి వరకు కూడా మనం చెప్పుకునేది. ఓకే, దిస్ క్లాస్ ఈజ్ మెంట్ ఫర్ సెకండ్ ఇయర్ బిఎస్సి స్టూడెంట్స్, సెమిస్టర్ 4. Slides are in English medium. I will be explaining and speaking to you in Telugu and English medium. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to BSc. BSc means BVR sir's classroom. Today, after completing studying the basic concepts of this phase rule, we will focus study on water system. Neeti Vyavastha, water system. This water system is a one component system. Why it is called as one component system means వాటర్ మనం కామన్గా ఏదైతే వాటర్ అని చెప్పి పిలుచుకుంటామో అందులో ఉన్న కెమికల్ ఎంటిటీ మాత్రం H2O. అది ఐస్ రూపంలో ఉండొచ్చు, లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, లేదా గ్యాస్ రూపంలో అంటే వేపర్ రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నా కానీ అందులో ఉండేటటువంటి కెమికల్ ఎంటిటీ ఈజ్ H2O. దట్స్ వై since there is only one chemical entity in this, it is called as a one component system. This is a one component system అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఈ వన్ కాంపోనెంట్ సిస్టమ్ని స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఈ వన్ కాంపోనెంట్ సిస్టమ్ని రాయమని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. క్లియర్గా అడుగుతారు, ఏం ఇబ్బంది ఏం లేదు. వన్ కాంపోనెంట్ సిస్టమ్ కావాలా అంటే అందులోనే వాటర్ సిస్టమ్ అని కూడా చెప్పేస్తారు. టూ కాంపోనెంట్ సిస్టంలో సిల్వర్ లెడ్ సిస్టమ్ ఒకటి, సాల్ట్ వాటర్ సిస్టమ్ ఒకటి ఉంది అని చెప్పి అనుకున్నాం. ఈ మూడాటిలో ఒకటి ఎగ్జామినేషన్లో మనం రాయవలసి వచ్చేటటువంటి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. మూడు బాగా ప్రాక్టీస్ చేయండి, ఒకటి డైరెక్ట్గా ఎగ్జామ్లో నోట్ చేద్దరు. కానీ వాటర్ సిస్టమ్ ఈజ్ ఏ వన్ కాంపోనెంట్ సిస్టమ్ బికాస్ H2O is the only chemical individual involved, in which the number of phases may vary up to a maximum of 3. Phases ఎన్ని ఉండొచ్చు? 3 phases. Maximum number of phases that are possible in this water system is 3. ఆ 3 phases ఏంటి? Solid phase, that is ice, liquid phase, that is water, or gaseous phase, that is vapor. ఈ మూడు కూడా phases ఉండొచ్చు. By changing conditions like temperature and pressure, it is possible to have 1, 2 or 3 phases in the system. మన చేతిలో ఉంది. అది ఏం చేయొచ్చు? మనం టెంపరేచర్ని, ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ని 1గా పెట్టుకోవచ్చు, 2గా పెట్టుకోవచ్చు, 3గా కూడా పెట్టుకోవచ్చు అట్ ఈక్విలిబ్రియం. వెన్ ఆల్ ద 3 phases ఎగ్జిస్ట్ టుగెదర్, ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరు. వెన్ ఆల్ ద 3 phases ఎగ్జిస్ట్ టుగెదర్ అంటే ఆల్ ద 3 phases ఎగ్జిస్ట్ టుగెదర్ అట్ ఏ పాయింట్ కాల్డ్ యాజ్ ట్రిపుల్ పాయింట్. గుర్తొచ్చి ఉంటుంది మీకు, ట్రిపుల్ పాయింట్ అనే పదం వాడాను. సో ఆ ట్రిపుల్ పాయింట్ దగ్గర 3 phases కూడా ఉంటాయి. 3 phases అంటే సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్ అండ్ గేషియస్ ఫేజ్. వెన్ ఆల్ ద 3 phases ఎగ్జిస్ట్ టుగెదర్ దెన్ P ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1, అందులో మార్పు ఉండదు. సో దట్ మనకి ఫేజ్ రూల్ ప్రకారంగా F ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ వాల్యూ C మైనస్ P. C ఈజ్ 1 మైనస్ 3 phases plus 2 is equal to 0. That means the system has no degrees of freedom at all. That is invariant. ఏ మాత్రం మనం ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ చేంజ్ చేసినా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోతుంది.
సో దట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్. సో ట్రిపుల్ పాయింట్ ఈజ్ ఇన్వేరియంట్ ఆర్ నాన్ వేరియంట్. అక్కడ డిగ్రీస్, ఇక్కడ మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అండి, 0 వాల్యూ వస్తుందని చెప్పి రికలెక్ట్ చేయండి మీరు. ఇఫ్ 2 pages ఆర్ ప్రెసెంట్, 2 pages ఎక్కడ ఉంటాయి మనకి, అలాంగ్ ద లైన్స్ అన్నాం లేదా కర్వ్స్ అన్నాం, మళ్ళీ అవన్నీ చూపిస్తాను, లైన్స్ ఆర్ కర్వ్స్. సో లైన్స్ కానీ కర్వ్స్ కానీ తీసుకున్నట్టయితే అక్కడ ఎన్ని పేజెస్ ఉంటాయని తెలుసు మీకు, 2 pages ఉంటాయని తెలుసు. వాట్ ఆర్ దోస్ 2 pages means, what are those 2 pages means, then P is equal to 2, C is equal to 1, so that F is equal to 1 minus 2 plus 2, that is equal to 1 అవుతుంది. The system has 1 degrees of freedom, that is monovariant. Okay నండి. సో అలాంగ్ కర్వ్స్ ఆర్ లైన్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 1 అవుతుంది, దట్ ఈస్ మోనోవేరియంట్. when only 1 page is present, 1 page అనేది ఎక్కడ ఉంటుందని చెప్పి నేర్చుకున్నాం మనం, రీజియన్స్ ఆర్ ఏరియాస్. రీజియన్స్ కానీ ఏరియాస్ కానీ చూసినట్టయితే అక్కడ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1, కాంపోనెంట్ ఈజ్ ఆల్సో 1, సో దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 1 plus 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దట్ సిస్టమ్ హ్యాస్ 2 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ బైవేరియంట్. సో ఈ రకంగా మనకి ఎఫ్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్ ట్రిపుల్ పాయింట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, at lines or curves f is equal to 1. ఇంకొకటి at areas or region f is equal to 2. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్న దానికి కంటిన్యూషన్. కానీ పాయింట్స్ అన్ని మీరు రాయాలి ఎగ్జామ్ లో. వాటర్ సిస్టమ్ అడిగారంటే ఇలాగే స్టార్ట్ చేయాలి మీరు. ద నెంబర్ ఆఫ్ పేజెస్ దట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం అట్ ఎనీ టైమ్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈక్విలిబ్రియం దగ్గర ఎన్ని పేజెస్ ఉండొచ్చు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఏం చెప్తారు, ద నెంబర్ ఆఫ్ పేజెస్ దట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం అట్ ఎనీ టైమ్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. After plotting these on graph paper by taking pressure and temperature on appropriate axis, we get the phase diagram. ఆల్రెడీ మీకు ఫేజ్ డయాగ్రామ్ గురించి కూడా నేర్పించడం జరిగింది. ఫేజ్ డయాగ్రామ్ నేర్పించడం అంటే అప్రోప్రియేట్ యాక్సిస్ అన్నాం, అంటే ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకుంటున్నాం, వై యాక్సిస్ మీద ఏమో ప్రెషర్ తీసుకుంటున్నాం. తీసుకుని స్మాల్ ఫేజ్ డయాగ్రామ్ ని స్టడీ చేస్తాం లాస్ట్ క్లాస్ లో, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం. చూడండి, after plotting these on graph paper by taking pressure and temperature on appropriate axis, we get phase diagram which has following parts. ఏమేం పార్ట్స్ ఉన్నాయి చూడండి, A, B, C. A, B and C meet at a point called as O. ఇప్పుడు దీన్ని స్టడీ చేద్దాం. The stable curves OA, OB and OC. OA, OB and OC. These are the curves లేదా లైన్స్ అన్నాం లాస్ట్ క్లాస్ లో. ఇంకోటి 1 మెటాస్టేబుల్ కర్వ్ కూడా ఉంటుంది వాటర్ సిస్టమ్ లో, దాన్ని OA ప్రైమ్ అన్నాం. అది ఈ గ్రాఫ్ లో లేదు, యాక్చువల్ గ్రాఫ్ లో నేను చూపిస్తాను మీకు. 1 మెటాస్టేబుల్ కర్వ్ OA ప్రైమ్. ఇంకేమున్నాయి, 3 ఏరియాస్ ఏమున్నాయి చూడండి ఇక్కడ, AOC, దిస్ ఈజ్ 1 ఏరియా. సెకండ్ వన్ ఈజ్ BOC, ఇంకో BOC ఈ సాలిడ్ ఏరియా. అండ్ AOB వేపర్ ఏరియా. సో 3 ఏరియాస్ ఉన్నాయి. ఇంకా ఎ డెఫినెట్ పాయింట్, ఏంటా డెఫినెట్ పాయింట్, ఇది O, known as triple point. So if we want to study a water system that is a one component system, these are the 4 things which we have to keep in our mind: curves or lines, metastable state, ఏరియాస్ ఆర్ రీజియన్ అండ్ ట్రిపుల్ పాయింట్. ఈ 4 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా దీన్ని కానీ చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ 1 కాంపోనెంట్ సిస్టమ్. ఫేజ్ బౌండరీస్, ఇవన్నీ కూడా ఫేజ్ బౌండరీస్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది ఫేజ్ బౌండరీ దగ్గర అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఓకే, AOC లిక్విడ్, AOB వేపర్ అండ్ BOC సాలిడ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అలాంగ్ ద లైన్ ఇవన్నీ కూడా లిక్విడ్, ఇక్కడ వేపర్. OC అంటే లిక్విడ్ సాలిడ్, అలాగే OB అంటే సాలిడ్ వేపర్. వీటి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. దీన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వెళ్దాం. చూడండి, మనం యాక్చువల్గా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి గ్రాఫ్ ఇది. ఓకే, టెంపరేచర్
is on the x-axis and pressure is on the y-axis. Same curves చూడండి ఇక్కడ AO curve, OB curve, OC curve. ఇదేమో OA prime curve, ఇది మెటాస్టేబుల్ స్టేట్. ఓకే, సో OC curve ఏమంటాం? మెల్టింగ్ పాయింట్ కర్వ్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫ్యూజన్ కర్వ్. గుర్తుపెట్టుకోండి, మెల్టింగ్ పాయింట్ కర్వ్ ఆర్ ఫ్యూజన్ కర్వ్. ఎందుకని? ఐస్ అంటే సాలిడ్ లిక్విడ్ గా మారితే దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెల్టింగ్ పాయింట్ కర్వ్. లేదా లిక్విడ్ సాలిడ్ గా మారే పాయింట్ నేమో ఫ్యూజన్ అంటాం, కాబట్టి ఫ్యూజన్ పాయింట్ కర్వ్ అవుతుంది. ఓకే, అదే రకంగా వేపరైజేషన్ కర్వ్ అన్నాం దీన్ని. అంటే లిక్విడ్ ఏమో వేపర్ గా, వేపర్ ఏమో లిక్విడ్ గా మారేటటువంటి కర్వ్ వేపరైజేషన్ కర్వ్. దిస్ ఈజ్ సబ్లిమేషన్ కర్వ్. సాలిడ్ వేపర్ గా మారేటటువంటి పరిస్థితిని మనం సబ్లిమేషన్ అంటాం. దేర్ఫర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సబ్లిమేషన్ కర్వ్. ఇక్కడ OA ప్రైమ్, OA ప్రైమ్ అంటే మెటాస్టేబుల్ స్టేట్. అంటే కూలింగ్ జాగ్రత్తగా కానీ చేసుకుంటూ వచ్చామనుకోండి, దాన్ని మనం మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. అయితే ఇక్కడ ట్రిపుల్ పాయింట్ చూడండి, O అంటే ట్రిపుల్ పాయింట్ కదా. ట్రిపుల్ పాయింట్ is the point where all the three phases coexist. What are those three phases? Solid phase, liquid phase and gaseous phase. మూడు కూడా కోఎగ్జిస్ట్ అయ్యే పాయింట్ మనం ట్రిపుల్ పాయింట్ అని చెప్పి అంటాం. ఆ ట్రిపుల్ పాయింట్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది జాగ్రత్తగా మీరు నోట్ చేయండి. ఓకే, ఎంత ప్రెషర్, ఎంత టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ 0.0098 degrees C. 99 రాసినా పర్వాలేదు అనుకోండి. 0.0098 degrees C టెంపరేచర్ అండ్ కరస్పాండింగ్ ప్రెషర్ ఎంత అండి? 4.58 mm. గుర్తుపెట్టేసుకోండి, మీరు నోట్స్ పెట్టుకోండి అందరూ కూడా. ఇప్పుడు నోట్స్ రాస్తున్నారు అనుకుంటున్నాను, సరదాగా ఓన్లీ మీ సెల్ ఫోన్ ఎదురుకుంటా కూర్చోవడం కాదు. జనరల్గా ఏంటంటే టిఫిన్ చేస్తున్నావు లేకపోతే వేరే పనులు ఏమైనా ఉంటాయి చూసుకుంటూ జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు. అది యూ డ్రా దిస్, ఎందుకంటే తర్వాత ఈ స్లైడ్ ఉండదు మనకి. స్లైడ్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను ఇక్కడ స్లైడ్ చూపిస్తున్నప్పుడే మీరు రాసేసుకున్నారనుకోండి, దీన్ని కర్వ్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్ దిస్ ఈస్ దిస్, దిస్ ఈస్ దిస్ అని ఒక ఐడియా ఉంటుంది. సో బీ సీరియస్ ఈ విషయాల్లోని. సో నేను ఎలాగైతే సీరియస్గా మీకోసం వర్క్ చేస్తున్నానో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ లైక్ దట్ ఓన్లీ. ఓకే, వాళ్ళ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా క్లాస్కి వచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. దట్ వన్ గై, ఆయన ఎక్కడ బిజీగా ఉండి ఉంటాడు, అతని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత యూ పీపుల్ నో దట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 100 degrees centigrade. ఎక్కడది? కరస్పాండింగ్ ప్రెషర్ ఎంత అవుతుంది? 1 atmosphere. 1 atmosphere ప్రెషర్ అండ్ 100 degrees centigrade ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ తెలుసు. క్రిటికల్ పాయింట్ 374 degrees C టెంపరేచర్, కరస్పాండింగ్ ప్రెషర్ ఏమో 218 atmosphere. దిస్ ఈస్ ద క్రిటికల్ పాయింట్. ఈ క్రిటికల్ పాయింట్ దాటిన తర్వాత ఇంకంతా కూడా ఒకటే ఫేజ్లో ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు డౌట్స్ అడగాలి. OC కర్వ్ ఎలా వంకరగా ఎందుకు ఉంది, కొంచెం ఇలా స్ట్రైట్ గా ఉండొచ్చు కదా, ఇలాంటివన్నీ డౌట్స్ రావాలి. యాక్చువల్గా మీరు ఎవరు డౌట్లు అడగరు, అది మాకు ఓకే ప్లస్ మైనస్ కూడాను. సో నాకైతే సాధ్యమైనంత వరకు ఇది ఇలాగ ఎందుకు ఉంది, ఈ కర్వ్ ఇలాగ పక్కకి ఎందుకు వంగి ఉంది, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు బాగా ఇష్టం. సో ఇది రాసుకున్నారనుకుంటున్నాను. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఈ పాయింట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దట్ ఈస్ వన్ కాంపోనెంట్ సిస్టమ్. First, let us start with explanation of curves or lines. Okay, first we will take up OA curve. OA curve ni ఏమని పిలిచాము? ఇప్పుడు వేపరైజేషన్ కర్వ్ అంటారని చెప్పి అక్కడ నోట్ చేస్తాం. మీరు రాసుకుని ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. OA curve, vaporization curve. It is the vapor pressure curve of water which represents the equilibrium between దేనికి equilibrium, liquid water and vapor at different temperatures. So OA curve దేని సూచిస్తుందండి? It represents the equilibrium between liquid water and vapor at different temperatures. At every point of the curve, the two phases are present. ఏంటా two phases? Liquid and vapor. అంటే liquid water and gas water, that is vapor. ఆ రెండు పేజెస్ కూడా ఉంటాయి. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద కర్వ్
ద టూ ఫేజెస్ ఆర్ ప్రెజెంట్. ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. ఇది వేపరైజేషన్ కర్వ్. ఓఏ అనండి లేకపోతే ఏఓ అనండి, ఏదైనా ఒకటే. చూడండి ఇది. సో దేనికి దేనికి మధ్య ఈక్విలిబ్రియం? ఇక్కడేమో వాటర్ అంటే లిక్విడ్, ఇక్కడేమో వాటర్ వేపర్ అంటే గ్యాస్. రెండాటికి మధ్యన ఈక్విలిబ్రియం స్టేట్ లో ఇది కంటిన్యూ అవుతుంది ఇలా. ఓకే, దాన్ని ఇంకా స్టడీ చేద్దాం. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కర్వ్ ఈజ్, ఎక్కడ స్టార్ట్ అయింది కర్వ్? ఓ దగ్గర స్టార్ట్ అయింది. విచ్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఎంతది? 0.0098 degrees C at 4.58 mm. దిస్ కర్వ్ ఎండ్ సెట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఏ దగ్గర ఎండ్ అవుతుంది. ద క్రిటికల్ టెంపరేచర్, దాన్నే మనం క్రిటికల్ పాయింట్ అన్నాం. క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ 374 degrees C and a pressure of 218 atmosphere, beyond which the two phases merge into each other and thus only one phase is left. సో ఆ పాయింట్ దాటింది అనుకోండి, ఇంకా పాయింట్ దాటిన తర్వాత రెండు ఫేజులు ఉండవు. అంటే లిక్విడ్ వేపర్ రెండు ఫేజులు ఉండవు, ఓన్లీ ఇంకా వేపర్ మాత్రమే మిగిలి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ప్రెషర్ కాన్స్టెంట్, దెన్ లిక్విడ్ ఫేజ్ విల్ డిసపియర్, అండ్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్, దెన్ వేపర్ ఫేజ్ విల్ డిసపియర్. అంటే నేను మామూలుగా ఇంకా టెంపరేచర్ రేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడేశాను, వేపర్ ఫేజే ఉంటుందని. కానీ అక్కడ కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తారో చూడండి. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ప్రెషర్ కాన్స్టెంట్, దెన్ లిక్విడ్ ఫేజ్ మాయమైపోయి గ్యాస్ ఫేజ్ వస్తుంది. అది నేను చెప్పాను. అలా కాకుండా, అండ్ ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్, అప్పుడు ఏం మాయమైపోద్ది? టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే వేపర్ ఫేజ్ పోతుంది, మొత్తం అంతా కూడా లిక్విడ్ ఫేజ్కి వచ్చేస్తుంది. ఏదేమైనా కానివ్వండి, అబోవ్ దిస్ అంటే 374 degrees C అండ్ 218 atmosphere కంటే తర్వాత మాత్రం ఒకే ఫేజ్ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. Therefore, to define the system completely, it is necessary to mention, ఏం చెప్పొచ్చు? ప్రెషర్ అన్న చెప్పొచ్చు, లేదా టెంపరేచర్ అన్న చెప్పొచ్చు. ఓకే, సో ప్రెషర్ ఆర్ టెంపరేచర్ చెప్తే మనకి కంప్లీట్ గా ఆటోమేటిక్ గా రెండోదేమో ఫిక్స్ అయిపోతుంది. రెండోది ఫిక్స్ అయి అక్కడ మనకి వేపర్ ఉందా లిక్విడ్ ఉందా అనే విషయం తెలుస్తుంది. thus వాటర్ వేపర్ సిస్టమ్ ఈజ్ యూనివేరియంట్. అంటే ఎఫ్ వాల్యూ 1 వస్తుంది ఫ్రమ్ ఫేజ్ రూల్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఏదో ఒకటి చెప్తే రెండో వాల్యూ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఓఏ, దట్ ఈజ్ వేపరైజేషన్ కర్వ్. ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు, అది ఇంకా ఫిక్స్డ్ ఈ చాప్టర్ అంతటికి కూడా. అంటే ఈ 1 కాంపోనెంట్ సిస్టమ్ అంతటికి ఫిక్స్డ్. ఫేజెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. వాట్ ఆర్ దోస్ ఫేజెస్? లిక్విడ్ వేపర్ ఫేజ్. సో ఈ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా అవే వాల్యూస్ రాయాలి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 0.0098 degrees C at 458 mm. అలాగే ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ 374 degrees C at 218 atmosphere. బాగా గుర్తుంచుకోండి. ఇంకొకటి ఓఏ ప్రైమ్ కర్వ్. ఓఏ ప్రైమ్ కర్వ్ దేని గురించి మాట్లాడుతున్నాను నేను? సూపర్ కూల్డ్ ఫేజ్ అని చెప్పి చెప్పుకున్నాను కదా, మెటాస్టేబుల్ స్టేట్. సింపుల్ గా రాయండి దాన్ని. ద డాటెడ్ కర్వ్ ఓఏ ప్రైమ్ ఈజ్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ద ఓఏ కర్వ్ అండ్ రిప్రజెంట్స్ వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ సూపర్ కూల్డ్ వాటర్ నోన్ యాజ్ మెటాస్టేబుల్ కర్వ్. దాన్ని మెటాస్టేబుల్ కర్వ్ అంటామని చెప్పన్నాను. దాన్ని చుక్కలతో రాయండి, అంటే డాష్డ్ లైన్ తో రాయండి, సాలిడ్ లైన్ తో కాకుండా. when slight disturbance is there, the supercooled phase at once changes to solid ice and the curve merges into OB. ఏమైనా డిస్టర్బ్ చేసామనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేస్తే మొత్తం ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోద్ది. డిస్టర్బ్ అయిపోయి సాలిడ్ లో కన్వర్ట్ అయిపోతుంది. సాలిడ్ లో కన్వర్ట్ అయిపోతే ఆ కర్వ్ ఎందులో కలిసిపోతుంది అంటే ఓబీలో కలిసిపోతుంది. సో ఆ పాయింట్ మీరు రాస్తారు. ఇట్ ఈస్ ఏ మెటాస్టేబుల్ స్టేట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాన్ని మీరు రాసుకుంటారు. తర్వాత చూడండి ఓబి. ఓబి అనేది ఏంటి? సబ్లిమేషన్ కర్వ్. సబ్లిమేషన్ అంటే దేనికి దేనికి మధ్య మనకి ఈక్విలిబ్రియం స్టేట్? అక్కడ సాలిడ్ ఐస్ కి వేపర్ కి, గ్యాసియస్ స్టేట్ లో H2O కి మధ్యన ఓబి కర్వ్ అనేది బ్యాలెన్స్ చూపిస్తుంది, అంటే ఈక్విలిబ్రియం ని చూపిస్తుంది. ఇట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ కర్వ్ ఆఫ్ ఐస్ అండ్ గివ్స్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ at which ice and vapor can coexist. So OB, the sublimation curve, it is the vapor pressure curve of ice
and gives various values of temperature and pressure at which ice and vapor can coexist. ఆ కర్వ్ వెంబడి ఏం ఉండొచ్చు, ఐస్ ఉంటుంది, అలాగే వేపర్ రెండు కూడా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటుంది. కర్వ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఓ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓ పాయింట్ దగ్గర అంటే టెంపరేచర్ ఎంత, -273 degrees C. The curve starts from point O and ends at B. I'm sorry, starts at O and ends at B. B అంటే ఎంత అవుతుంది, 0 degree K అంటే -273 degrees C. అంతవరకు పాసిబిలిటీ ఉంది ఆ కర్వ్కి. ఫర్ ఎ పర్టికులర్ టెంపరేచర్ దేర్ క్యాన్ బి ఓన్లీ one and only one value of pressure and vice versa. The system has 1 degree of freedom. From phase rule, so F is equal to number of components 1 minus phases n untai 2, solid gas, plus 2 is equal to 1. Hence the system along curve OB is univariant. So akkada ee curve anedi univariant ga untundi ani cheppi oka idea. ఇంకొకటి ఏంటి, కర్వ్ చూడండి, ఓసి కర్వ్. ఓసి ద ఫ్యూజన్ కర్వ్ ఆర్ మెల్టింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పి అంటాం. ఫ్యూజన్ అంటే లిక్విడ్ ఏమో సాలిడ్ గా చేంజ్ అవడం, మెల్టింగ్ అంటే సాలిడ్ ఏమో లిక్విడ్ గా కర్వ్ ట్రాన్స్ఫార్మ్ అవడం. అంటే దేనికి దేనికి ఈక్విలిబ్రియం ఉంది ఇక్కడ, సాలిడ్ కి లిక్విడ్ కి మధ్య ఈక్విలిబ్రియం. దట్ కర్వ్ ఈజ్ ఓసి కర్వ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూజన్ కర్వ్ ఆర్ melting point curve. The curve shows equilibrium between solid ice and liquid water at various pressures. It shows the effect of pressure on melting point of ice. The line inclines towards pressure axis. ఇందాక చెప్పాను, ఓసి లైన్ ఏదైతే ఉందో కొంచెం లెఫ్ట్ కి వంగి ఉంటుంది చూడండి, మీరు రాసుకున్నారు కదా. లైన్ inclines towards left towards pressure axis, which shows that expansion takes place on freezing of water. వాటర్ కానీ ఫ్రీజింగ్ జరిగినట్టయితే కొంచెం ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఇంక్రీజ్ ఆఫ్ ప్రెషర్. మీరు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కొంచెం డిక్రీజ్ అవుతుంది. అందువలన మీకు ఆ కర్వ్ లెఫ్ట్ కి వంగినట్టుగా ఉంటుంది. దాన్ని చాలాసార్లు చదివితే తప్ప మీకు పూర్తి క్లారిటీ రాదు. హౌఎవర్ దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ద కర్వ్ ఓసి. అది అంత దూరమైనా మీరు రాయొచ్చు. దిస్ సిస్టమ్ ఈజ్ యూనివేరియంట్ అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద కర్వ్ 2 phases exist. వాట్ ఆర్ దోస్ 2 phases అంటే సాలిడ్ ఫేజ్ అండ్ లిక్విడ్ ఫేజ్, దట్ ఈస్ ఐస్ అండ్ వాటర్. సో ఈ రకంగా ఓసి కర్వ్, ద ఫ్యూజన్ కర్వ్ ఆర్ మెల్టింగ్ పాయింట్ కర్వ్ గురించి మాట్లాడుకున్నాం. ఫేజ్ రూల్ క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుందో. ఫేజ్ రూల్ F is equal to 1 component minus number of phases 2. ఏంటా 2 phases, solid phase and water phase, that is liquid phase, plus 2, that is 1. అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ ఫేజ్ రూల్ F is equal to 1 అని అర్థం వచ్చిందంటే మనం ఏదో ఒక దాన్ని మార్చగలం, టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ. ఒక దాన్ని మారిస్తే రెండోది ఫిక్స్ అయిపోతుంది. సో కంపల్సరీ మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, కేవలం ఒకటే ఉంది. అంటే టెంపరేచర్ మారిస్తే ప్రెషర్ ఫిక్స్ అయిపోద్ది, ప్రెషర్ మారిస్తే టెంపరేచర్ ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒకదాన్ని మాత్రమే మనం చేంజ్ చేయగలం. దేని ద్వారా, అలాంగ్ ఓసి, ద ఫ్యూజన్ కర్వ్ ఆర్ మెల్టింగ్ పాయింట్ కర్వ్. తర్వాతది సో కర్వ్స్ లేదా లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. 3 ఉన్నాయి లైన్స్ ఆర్ కర్వ్స్. ఒకటేమో మెటాస్టేబుల్ స్టేట్ అనుకోండి, అది డాటెడ్ లైన్. అది అయిన తర్వాత మనం స్టడీ చేయాల్సింది ఏముంటుందంటే ఏరియాస్ ఆర్ రీజియన్స్. ఈ కర్వ్స్ కానీ లైన్స్ కానీ ఏవైతే చెప్పుకున్నామో ఆ వాటి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏరియాస్ ఆర్ రీజియన్స్ అని చెప్పి చెప్పుకుంటాం. అలాంటి ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి డెఫినెట్ గా. ఆ 3 గురించి జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏరియాస్ లేదా రీజియన్స్ లో ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుందండి. ట్రిపుల్ పాయింట్ దగ్గరేమో 0. ఓకే, అలాంగ్ కర్వ్స్ ఆర్ లైన్స్ ఏమో 1. ఇక్కడ ఏరియాస్ ఆర్ రీజియన్స్ లో కానీ చూసినట్టయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 ఉంటుంది. ఓకే,
దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫేజ్ అట్ దీస్ ఏరియాస్. ఒకే ఫేజ్ ఉంటుంది వాటి మధ్య. ఆ ఒకే ఫేజ్ ఏమవచ్చు, మేబీ ఏ సాలిడ్ అంటే ఐస్, లేదా లిక్విడ్ వాటర్, లేదా గ్యాస్ వేపర్, ఏదో. కానీ 3 ఉండడానికి అవకాశం లేదు, 2 కూడా ఉండడానికి అవకాశం లేదు, ఏదో ఒకటే ఉంటుంది. Pressure and temperature are the two quantities to define the system completely at any point in an area which has 2 degrees of variance. Okay, there is only one phase at these areas. Pressure and temperature are the two quantities to define the system completely at any point in an area which has 2 degrees of variance. In water system there are 3 areas. What are those 3 areas? ఒకటి చెప్పండి మీరు. ఏఓబి. ఏఓబి ఏరియాలో ఏముంటుంది, వేపర్స్ ఆఫ్ వాటర్ ఓన్లీ, అంటే H2O గ్యాస్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఏ ఏరియాలో, ఏఓబి ఏరియాలో. గ్రాఫ్ చూడండి మీరు. బిఓసి. బిఓసి ఏరియాలో మరి H2O ఏ ఫామ్ లో ఉంటుంది, సాలిడ్ ఫామ్ లో మాత్రమే ఉంటుంది. అండ్ దట్ సాలిడ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఐస్. సిఓఏ ఇంకోటి ఉంది, సిఓఏ. సిఓఏ ప్రాంతంలో H2O ఏ రూపంలో ఉంటుంది, ఏదో ఒక రూపంలోనే ఉండడానికి అవకాశం ఉంది. ఆ ఒక రూపం ఏంటంటే లిక్విడ్, వాటర్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఓన్లీ. సో ఈ రకంగా 3 ఏరియాస్ ఆర్ రీజియన్స్ ఉంటాయి. ఆ 3 ఏరియాస్ ఆర్ రీజియన్స్ లో ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క ఫేజ్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. For a system represented by area, number of phases is equal to 1. Ante, one and only one, fixed. Vapor or water or ice. What about the number of components? Number of components is equal to only 1. Adi kuda 1, one and only one, H2O. Chemical entity is 1, that is H2O. Therefore, according to phase rule equation, degrees of freedom calculate cheyandi. According to phase rule equation, F is equal to 1 minus 1 plus 2, that is equal to 2. So these areas are bivariant, that is for locating any point in these areas, temperature as well as pressure must be fixed. Antenandi, according to phase rule equation, F is equal to 1 minus 1 plus 2 is equal to 2. So these areas are bivariant, that is for locating any point in these areas, temperatures as well as pressure must be fixed. So రెండు విషయాలను ఇక్కడ మనం ఫిక్స్ చేయగలం. మన చేతిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇలాగ ఎన్నిసార్లు పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, అవి క్యాలిక్యులేట్ చేయడానికి మీకు టైం ఇస్తున్నాను, అలాగే వాటిని నోట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ఒకటి అనుకోవచ్చు, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు, లేదా ఎలాగ యూట్యూబ్ చూసేసుకోవచ్చు. అది అంత కాదు. నేను చెప్పినప్పుడు మీరు వాటిని నోట్ చేయండి. నోట్ చేస్తే డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మీరు వెంటనే క్లారిఫై చేసుకోవచ్చు. థర్డ్ వన్, ట్రిపుల్ పాయింట్. The third one is triple point. It is the point where the 3 curves, enter 3 curves, OA, OB and OC meet together. The triple point, it is the point where the 3 curves OA, OB and OC meet together. At this point, all the 3 phases are in equilibrium. What are the 3 phases? Solid phase, liquid phase and gaseous phase. All the 3 phases are in equilibrium. Okay, at this point, which is called as O, temperature and pressure are fixed. Enta temperature ekkada fix cheyalsi untundi, 0.0098 degrees C, and pressure ekkada fix cheyali, 4.58 mm respectively. So aa rendu values ni kuda khachithanga manam fix cheyali. One of the 3 phases will disappear when either pressure or temperature is changed. ఏదన్నా కారణం చేత మనం టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ స్వల్పంగా మార్చినా ఏం జరుగుతుంది, ఈ 3 phases లోంచి ఒక ఫేజ్ డిసపియర్ అయిపోతుంది. ఆ డిసపియర్ అయిన ఫేజ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, మనం దేన్ని చేంజ్ చేసాం, ప్రెషరా టెంపరేచరా ఎంత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
Since on changing either temperature or pressure, one of the phase disappears. Since on changing either temperature or pressure, one of the phase disappears, the system has 0 degree of freedom at point O. అంటే అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మన చేతిలో ఏమీ లేదు. అక్కడ ఆ వాల్యూస్ అలాగ మెయింటైన్ చేస్తే ట్రిపుల్ పాయింట్ మెయింటైన్ అవుతుంది. ఏ మాత్రం కొంచెం మనం డిస్టర్బ్ చేయాలని ట్రై చేసినా కానీ ట్రిపుల్ పాయింట్ ఉండదు. అది ఇక్కడ ఫిక్స్డ్. సో ఇట్ క్యాన్ బి షోన్ బై ద ఫేజ్ రూల్ ఈక్వేషన్. దీన్ని ఈ విషయాన్ని మనం ఫేజ్ రూల్ ఈక్వేషన్ ద్వారా చూపించవచ్చు. ఎలాగంటే F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P. C అంతా 1, P అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ 3 ప్లస్ 2 చేస్తే మనకు వాల్యూ 0 అవుతుంది. ఓకే, 0 అంటే at O P is equal to 3, ice, liquid and water vapor, and C is equal to 1. Only H2O can represent all the phases. కాబట్టి ట్రిపుల్ పాయింట్ దగ్గర కండిషన్స్ అన్ని కూడా ఫిక్స్ చేయబడి ఉంటాయి. కండిషన్స్ వేరీ చేస్తే ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది అనే యాంగిల్లో మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా కన్క్లూజన్ ఈ రకంగా మీరు టేబుల్ వేసి కానీ రాసి ఎండ్ చేశారనుకోండి ఈ ఎస్ఏని, ఇంకా 10కి 10 కంపల్సరీగా మీకు అవార్డ్ చేయబడుతుంది. దాని గురించే మీకు అలవాటు చేయడం కోసం దీన్ని కూడా ఇక్కడ రాశాను. కన్క్లూడింగ్ ద అబౌవ్ డిస్కషన్, ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆర్ యాజ్ అండర్. చూడండి, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఫేజ్ డయాగ్రామ్. ఏ ఫేజ్ డయాగ్రామ్ అన్నట్లుగా కాదు, ఇది ఓన్లీ ఈ 1 కాంపోనెంట్ సిస్టమ్, వాటర్ సిస్టమ్కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టేబుల్ ఇది. సిస్టమ్ తీసుకోండి, కర్వ్స్ ఆర్ లైన్స్. ఏమున్నాయి కర్వ్స్? ఓఏ కర్వ్, ఓఏ ప్రైమ్ కర్వ్. ఓఏ ప్రైమ్ కర్వ్ అంటే మెటాస్టేబుల్ అని తెలుసు మీకు. ఓబి కర్వ్, ఓసి కర్వ్. ఈ 4 కూడా మనం స్టడీ చేస్తాం. డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. నెంబర్ ఆఫ్ పేజెస్ ఎంత ఉంటాయి కర్వ్స్ లో? 2 పేజెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఈక్విలిబ్రియం బిట్వీన్ సాలిడ్ లిక్విడ్, లిక్విడ్ గ్యాస్ ఆర్ గ్యాస్ సాలిడ్. ఆ టైప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో ఫేజెస్ 2 కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేస్తే అలాంగ్ ద కర్వ్స్ ఆఫ్ లైన్స్ ఎంత వస్తుందండి? ద వాల్యూ విల్ బి 1. ఫైనల్ గా మనం ఇది రాబట్టాలి. ఏరియాస్ ఆర్ రీజియన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏరియాస్ ఆర్ రీజియన్స్, 3 ఏరియాస్ ఆర్ 3 రీజియన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏంటా ఏరియాస్ ఆర్ రీజియన్స్? ఏఓబి, బిఓసి, సిఓఏ. ఓకే, ఏరియాస్ ఆర్ రీజియన్స్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుందని తెలుసు. వాట్ ఆర్ ద ఏరియాస్ ఆర్ రీజియన్స్ అంటే మేబీ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. దెన్ వాట్ విల్ బి ద ఎఫ్ వాల్యూ? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేస్తే 2 వస్తుంది. ఇట్ ఈస్ ఎ బైవేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దీస్ పాయింట్స్. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ రిగార్డింగ్ ట్రిపుల్ పాయింట్. ద సిస్టమ్ ఈస్ ట్రిపుల్ పాయింట్ O. At the triple point, what are the number of phases? The number of phases are 3. Since the number of phases are 3, if we substitute the number of phases value 3 in the phase diagram, then we will get degree of freedom as 0, non-variant antam technical ga. Degree of freedom is 0. Okay, so in this way we concluded the study of the first one, that is 1 component system. Very important for the examination. After completing this one component system, we will be proceeding into the 2 component system in the next class. So 2 component system లో 2 ఉంటాయి మనకి. ఆ రెండాటిని కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తాం. ఈ 3 స్టడీ చేస్తే ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో గ్యారంటీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో 1 కాంపోనెంట్ సిస్టమ్ డీటెయిల్ గా చెప్పుకున్నాను. నిన్నటి క్లాస్ లోనే 1 కాంపోనెంట్ చెప్పాను. ఇవాళ కాలేజ్ క్లాస్ లో కూడా 1 కాంపోనెంటే చెప్పాను. నిన్న క్లాస్ మిస్ అయ్యి ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి ముందు నిన్నటి క్లాస్ వీడియో చూసి అప్పుడు ఈ క్లాస్ చూడండి. ఎందుకంటే నిన్న చెప్పేసానన్న ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ గా చెప్తాను ఈ క్లాస్. అది ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి అప్పుడు అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఏమీ మొహమాట పడకుండా జస్ట్ నాకు వాట్సాప్ లో మీ డౌట్ ఏంటనేది చెప్పారు అనుకోండి. ఆ డౌట్ మీ వరకు ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
లేదా అది అందరికీ కామన్గా వచ్చేటటువంటి డౌట్ అనిపిస్తే రేపటి క్లాస్లో మళ్ళీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రకంగా 1 కాంపోనెంట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.